అలాగే గురువుగారు హనుమంతుడికి సింధూరాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకు? హనుమంతుడికి సింధూర లేపనం చేస్తే ఎప్పుడూ కూడా మనకి ఆనందం కలుగుతుంది అని చెప్తాం. ఎందుకు అంటే ఒకసారి పట్టాభిషేకం మొత్తం అయిన తర్వాత సీతమ్మ వారి దర్శనానికై హనుమంతుల వారు తన అంతఃపురంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు సీతమ్మ వారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ, ఇక్కడ కూడా నుదుటిన ఆడవారు వివాహం అయినటువంటి వాళ్ళు ఇక్కడ నుదుటిన పెట్టుకొని పాపడి దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా అమ్మవారు సింధూరం పెట్టుకుంటూ ఉంటే హనుమంతుడు చూస్తాడు. అది చూసి అమ్మవారిని అడుగుతాడు, అమ్మ మీరు ఎందుకు అక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు, అక్కడ ఎందుకు అసలు ఆ సింధూరాన్ని అక్కడ ఎందుకు ధరిస్తున్నారు అని అడిగితే, ఏ భార్య అయితే నుదుటిన పాపడి దగ్గర సింధూరం కానీ బొట్టు కానీ పెట్టుకుంటుందో వారి యొక్క భర్త ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటాడు. అందుకని నా భర్త ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణంగా ఉంచాలి, లోకాన్ని మొత్తం కూడా కళ్యాణప్రదంగా ఉంచాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ధరిస్తున్నాను అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. దానికి ఆయన సంతోషించి ఆయన వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొని వస్తాడు. రాగానే ఇప్పుడు మీరు ఎలా నవ్వారో అంతకంటే గట్టిగా అమ్మవారు చాలా ఆనందించి ఆయన వేషధారణ చూడగానే మొత్తం సింధూరం పూసుకొని, అప్పటి వరకు స్వామివారిని చూసిన రూపం వేరు, మొత్తం సింధూరం ధరించిన తర్వాత సింధూరంతో కనపడ్డ రూపం వేరు. అలా ఉండేసరికి అమ్మవారు గట్టిగా నవ్వటం జరుగుతుంది. అప్పుడు అది చూసి ఆయన ఇంకా ఆనందపడతాడు. సీతమ్మ వారు ఆనందించింది అంటే హనుమంతుడికి ఇంకా ఆనందం కదా. అప్పటి వరకు ఆమెని మొట్టమొదటి చూసింది శోకంతో చూశారు కదా, ఆనందంతో చూసేసరికి ఆయన ఇంకా తృప్తిపడి అప్పుడు అమ్మవారు స్వామివారు హనుమంతుడును సీతమ్మవారు ఇద్దరూ కూడా అభయమిస్తారు. ఎవరైతే నీకు ఈ విధంగా సింధూరంతో అర్చన చేస్తారో, ఎవరైతే నీకు సింధూర లేపన చేస్తారో వారికి ఎప్పుడూ కూడా ఆనందం ఉంటుంది, వారి వెంట వారికి ఎక్కడా కూడా దుఃఖం రాదు అని చెప్పేసి సీతమ్మవారు అభయమిస్తుంది. దానికి హనుమంతుల వారు కూడా అమ్మవారు చెప్పినట్లుగా నాకు ఈ విధంగా అర్చన చేస్తే తప్పకుండా వారికి ఆనందానికి నేను తోడై ఉంటాను అని చెప్పేసి స్వామివారు కూడా అభయమిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి మనకి ఈ హనుమంతుడికి సింధూరంతో అర్చన అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వచ్చింది.